UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి. హోరాహోరీగా పోటీ నెలకొన్నట్లు సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. గడువు సమీపిస్తూ ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని తారస్థాయికి తీసుకువెడుతున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. హామీలు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ పై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. గతంలో కూడా అతనిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ ఆడుతున్న క్రమంలో సమీపంలో తుపాకీ శబ్దాలు వినిపించాయని అమెరికా మీడియా తెలిపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలో తనిఖీలు చేయగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించాడు. అతనిపై పోలీసులు కాల్పులు జరపగా పారిపోయాడు. దీంతో ట్రంప్ పై హత్యాయత్నం చేసి ఉంటాడు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నట్లుగా కూడా ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడైన ట్రంప్ పై జూలై 28న పెన్సిల్వేనియాలో హత్యాయత్నం జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల నుంచి ట్రంప్ కొంచెంలో తప్పించుకున్నారు. ఆ ఘటన మర్చిపోకముందే మళ్లీ హత్యాయత్నం జరగడం ఇప్పుడు కలకలం రేపింది. తాజాగా ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 1:30కు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ కాల్పులు ట్రంప్ లక్ష్యంగా జరిగాయా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పద ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు రాన్ వెస్లీ రోత్ అని తెలిపారు. అతని వద్ద తనిఖీ చేయగా పొదల్లో AK-47 తుపాకీ దొరికిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ కూడా దర్యాప్తు చేపట్టింది. ఘటన స్థలంలో తుపాకీ, బ్యారెట్ పౌడర్ ఉండడంతో ట్రంప్ లక్ష్యంగానే కాల్పులు జరిగాయని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎన్నికల బరిలో ఉన్న కమలా హ్యారిస్ స్పందించారు. అమెరికాలో హింసకు చోటు లేదన్నారు. దానికి దాడిని ఖండించారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నారని తెలిసి సంతోషంగా ఉందని అన్నారు. కాల్పుల విషయాన్ని అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు తెలిపామని వైట్ హౌస్ ప్రకటించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.